Hello, friends. Hello. So, hi, friends. So, today I'm here to talk about the novel The 20th Wife, written by Indu Sundaresan. ఈ నావెల్ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నూర్జహాన్ గురించి. సో నూర్జహాన్ భారతదేశంలోనే మొఘల్ సామ్రాజ్యానికి గొప్ప సామ్రాజ్ఞి అయి 15 సంవత్సరాల పాటు నిరంతరంగా ఆవిడ పరిపాలించింది. సో చిన్నప్పటి నుంచి ప్రిన్స్ సలీంని తను పెళ్ళాడి ఎలాగైనా సరే తను భారతదేశానికి సామ్రాజ్ఞి, ముఘల్ రాజ్యానికి క్వీన్ అవ్వాలని కోరుకుంది. సో ముందుగా ఇందు సుందరేషన్ గురించి చెప్తాను. ఇందు సుందరేషన్ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్. తను తన ఫస్ట్ నావెల్ 20th వైఫ్ రాశారు. దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. సో మొఘల్ వైభవము ఇదంతా తను చాలా ఇష్టపడి ఫ్యాసినేట్ అయ్యి తర్వాత ఇంకా మిగతా 2 నావెల్స్ కూడా రాశారు. ఫీస్ట్ ఆఫ్ రోజెస్ అని, అలాగే స్ప్లెండర్ ఆఫ్ సైలెన్స్. ఇవన్నీ కూడా ఈ 3 నావెల్స్ కూడా మొఘల్ లైఫ్ హిస్టరీ గురించి తను రాశారు. సో ఈ 20th వైఫ్కి వచ్చేసరికి మెహరున్నిసా, ఒక ఘయాజ్ బేగ్ అనే అతను ఒక పర్షియా నుండి ఇండియాకి, హిందుస్థాన్కి వలస వస్తుంటాడు. సో ఆ వలస వచ్చే క్రమంలో వలస వస్తున్న ఆ కార్వాన్లో ఒక ఎడారిలో చిన్న పాపగా ఈ మెహరున్నిసా జన్మిస్తుంది. ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు మనల్ని మొఘలుల కాలంలోకి తీసుకెళ్తాయి. సో ఇది చాలా ఫ్యాసినేటింగ్ వర్క్. నేను ఇంగ్లీష్లో చదువుతూనే నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద ఫ్రెండ్స్. అండ్ శ్రీశైల్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇందు సుందరేషన్ ఈ నావెల్ని తన పేరెంట్స్ అయినటువంటి ఆర్ సుందరేషన్ అండ్ మధురం సుందరేషన్కి అంకితం ఇచ్చారు. సో ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్లో ఉండి ఆయన చనిపోయారు. ఆమె బెంగళూరులో కొన్నాళ్ళు నివసించి తర్వాత విదేశాలకు వెళ్ళిపోయింది. హిస్టరీ పైన రీసెర్చ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇదంతా కూడా ఒక 9-10 చాప్టర్స్ వరకు ఉంది ఈ నావెల్లో. నేను స్టార్టింగ్ కొన్ని పార్ట్స్ సెలెక్ట్ చేశాను. సో మెహరున్నిసా కింగ్ని, ప్రిన్స్ని ఎలా కలుస్తుంది, ఆ తర్వాత ఆమె లైఫ్లో జరిగిన సంఘటనలు. సో ఇదంతా ఎంత ఫ్యాసినేటింగ్గా ఉంది అంటే చాలా సింపుల్ వర్డ్స్లో ఇందు సుందరేషన్. ఇది కొంత ఫిక్షన్ అయినప్పటికీ కూడా ఆమె అంటే మనకి ఇలాంటి నావెల్స్ చదివినప్పుడు ఇస్లామిక్ కల్చర్ అయినా లేకపోతే అట్లా ఇస్లామిక్ రూలర్స్ పట్ల ఎలాంటి ప్రిజుడీస్ ఉండకూడదు. సో అట్లా అయితే చదివితేనే మనము ఎంజాయ్ చేయగలము. సో మనకి ఇది ఇంట్రడక్షన్లో ఇచ్చినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు, ఏమని అంటే 20th వైఫ్, 20 వైఫ్స్ ఉన్నారా ఆయనకి అని. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అప్పుడు ఆ కింగ్స్ కాలంలో ముఘల్ సంస్థానంలో అక్బర్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ తన సంస్థానం అంతా ఒక్క దగ్గర పెట్టడానికి. ఆయన హీ ఓన్లీ వాంటెడ్ టు కీప్ ద కింగ్డమ్ ఇంటాక్ట్. అండ్ దానికి ఆయన మ్యారేజెస్ని ఒక సులువైన పద్ధతిగా తీసుకున్నాడు. సో ఆయన ప్రిన్సెస్ ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా, ఆ ప్రిన్సెస్ అందరికీ కూడా చిన్నప్పటి నుంచే
ఏ రాజు అయితే పడదో ఆ రాజుతో వాళ్ళకి ఒక సంబంధం కలిపేసుకొని పెళ్లి చేసేసుకొని ఆ సంబంధాన్ని ఇంటాక్ట్గా ఉండేలాగా భారతదేశం మొత్తాన్ని కూడా ఆయన వాళ్ళు హిందువులైనా ముస్లిమ్స్ అయినా వాళ్ళు ఏ రిలీజియన్ అయినా ఎలాంటి వాళ్ళైనా సరే తో మ్యారేజెస్తో ఒక బంధం అనేది ఆయన సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నించాడు. సో మెహరున్నీసా ఈమె చిన్నప్పుడు అంటే ఆమె చిన్నతనాన ప్రిన్స్ సలీంని ఎప్పుడు చూస్తుంది అంటే అతని వివాహ వేడుకల సమయంలో చూస్తుంది. సో అప్పటికి అతను ఒక 8-10 ఏళ్ల బాలుడు. సో అప్పటికే ఆయన ప్రిన్స్గా ఉంటాడు. సో రాఘవ సార్ చెప్తాను, రామిరెడ్డి సార్ చెప్తాను, నేను చదువుతున్నాను. ద విండ్ హౌల్డ్. సో ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో కార్వాన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ripping the tent flap from its seams, frigid air elbowed in, sending arctic fingers down, devouring the thin blue flames of the fire. The woman lying on the thin cotton mattress in one corner shivered. She clasped her arms around her protruding stomach and moaned Aya. సో ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే మనకి అస్మత్ ఈ మెహరున్నీసా తల్లి మెహరున్నాస్కి జన్మనిచ్చే టైం అనమాట. ద మిడ్ వైఫ్ రోజ్ స్లోలీ ఫ్రమ్ హర్ హాంచెస్, aged joints creaking, and hobbled to the entrance. She fastened the flap, came back to the woman, lifted the blanket and peered between her legs. The woman winced as Kellogg's dirt-encrusted fingers prodded her. It will not be long now. అంటే ఏ క్షణమైనా బిడ్డ బయటపడుతుంది అని మిడ్ వైఫ్ చెప్తుంది. పాపం వాళ్ళంతా కూడా ప్రయాణంలో వాళ్ళు ఆ రాజులు పర్షియన్ రాజులు చనిపోతే అక్కడి నుంచి పారిపోయి వస్తుంటే ఆ ఘయాజ్ బేగ్ ఫ్యామిలీ అంతా కూడా దొంగల దాడికి గురవుతారు. సో ఆ ఎడారిలో ఆ దొంగల దాడికి గురైనప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారు. సో ఆ గుడారాల్లోనే ఆ మట్టిలోనే అస్మత్ మెహరున్నీసాకి జన్మనిస్తుందన్నమాట. సో మెహరున్నీసాకి ఇదివరకు అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. ద లిటిల్ గర్ల్ రోజ్ ఇన్ సైలెన్స్ అండ్ క్రాల్డ్ ఇన్ సైడ్ ద టెంట్. సో ఒక చిన్న పాప గయాజ్ బేగ్ సలీహా అనే ఒక అమ్మాయి వాళ్ళ నాన్న అడుగుతాడనమాట ఎట్లా ఉంది అమ్మ కండిషన్ అని. బాపా వాంట్స్ టు నో ఇఫ్ యు ఆర్ ఆల్ రైట్ మాజీ. అస్మత్ బేగం ట్రైడ్ టు స్మైల్. ఎస్ బేటా, గో టెల్ బాపా ఇట్ విల్ నాట్ బీ వెరీ లాంగ్. టెల్ హిమ్ నాట్ టు వరీ అండ్ యూ డోంట్ వరీ. సలీహా నోడెడ్ అండ్ రోజ్ టు లీవ్. సో ఆ పాపకి తల్లిని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు సలీహాకి, అయినా సరే వెళ్ళాల్సి వస్తుంది. అయితే మిడ్ వైఫ్ ఏమంటుంది, ఆమె నో డోంట్ టచ్ యువర్ మదర్ జస్ట్ బిఫోర్ ద బేబీ ఈజ్ బోర్న్. సో నౌ ఇట్ విల్ బీ ఎ గర్ల్ చైల్డ్ బికాజ్ యు ఆర్ వన్. సో వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు ఏంటంటే నువ్వు కరెక్ట్ నీ తల్లి జన్మనిచ్చే ముందు నువ్వు ముట్టుకుంటే పాప పుడుతుంది అని, పాప పుడితే మంచిది కాదు అని, ఒక బిడ్డ మగపిల్లాడు కావాలనే ఒక కోరికతో ఆ మిడ్ వైఫ్ ఎవరైతే ఉంటారో చెప్తుందన్నమాట. లెట్ హర్ బి ఆయా, అస్మత్ సెడ్ వీక్లీ యాజ్ ద మిడ్ వైఫ్ హాసిల్ ద డాటర్ అవుట్. షీ సెడ్ నో మోర్, అన్విల్లింగ్ టు ఆర్గ్యూ విత్ ద వుమెన్. గయాజ్ raised an eyebrow at Saliha. Soon, Bappa, he nodded and turned away. Adjusting the cloth of the turban over his face, he wrapped his arms around his chest and walked away from the camp. So, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత చాలా దాదాపు ఒక 5-6 గంటల తర్వాత పాప పుడుతుంది. Our daughter, Asmat handed the baby to Gayaz. As he held the child, Gayaz felt helplessness overcome him again. She lay in his arms, cleaned and clothed, a tiny infant, dependent on him for her life and sustenance. She was beautiful, with well-formed arms and legs, a thick head of shiny black hair, and long curling black eyelashes resting against delicate cheeks. Have you thought of a name for her? He asked his wife. Yes, Asmat replied, hesitating a little. Meherunnisa. Meherunnisa, Giyas said slowly, son among women.
సో మెహరున్నిసా అంటే స్త్రీలందరిలో సూర్యుడు లాంటిదని. It is an appropriate name for this beautiful child. He touched the baby's little fist, curled her against her chin in sleep. Then he handed Mehrunisa back to Asmat. It was almost certain Asmat could not feed the baby herself. సో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు సరైన ఆహారం లేదు, ఆ పుట్టిన చిన్న పాపని వాళ్ళు పోషించే స్తోమత కూడా లేదు. సో మనం చూస్తే ఇస్లామిక్ కల్చర్స్లో చాలామంది వెట్ నర్సెస్ ఉంటారు. వెట్ నర్స్ అంటే మనము వాళ్ళకి ఫీడింగ్కి ఎవరికైతే వేరే వాళ్ళకి దాయిలు అని కూడా అనేవాళ్ళు ఆ పాతకాలంలో. ఈ పర్షియాలో ఇస్లామిక్ కల్చర్స్లో తల్లి పాలు ఇవ్వలేనప్పుడు ఇంకొక ఎవరైతే చిన్న పిల్లల్ని కన్నా తల్లుల వద్ద ఆ పిల్లలు పాలు తాగుతారన్నమాట. సో అలాంటి వెట్ నర్స్కి పే చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చూస్తే అస్మత్ చాలా వీక్గా ఉంది. సో అయితే ఒకటే సొల్యూషన్ తోస్తుంది. ఈ టైంలో ఈ పాపని ఇక్కడ వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలని గయాస్ బేగ్ అనుకుంటాడు. సో అస్మత్ అందుకు ఒప్పుకోదు. చాలా చిన్న బేబీ, ఎక్కడైనా దారిలో ఎట్లా వదిలేసిపోతాము, ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతాము అని ఆలోచిస్తారు. అయితే గయాస్ బేగ్ ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే ఈ పాపని ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇంకొక బిడ్డ అంటే వాళ్ళకి ఆల్రెడీ 2-3 పిల్లలు ఉంటారు. ఈ కొత్తగా పుట్టిన పాప వాళ్ళకి ఒక బర్డన్గా ఆ ఎడారులను దాటి వాళ్ళ ప్రస్థానం ఏంటో వాళ్ళకి అప్పటికి తెలియదన్నమాట. సో ఆయన ఒకరోజు అక్కడ దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్తాడన్నమాట. వెళ్తే అక్కడ ఒక వ్యక్తి అతన్ని గయాస్ బేగ్ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతాడు. అయితే నేను పర్షియా నుండి వస్తున్నాము, మాకు ఇట్లా అయింది అని చెప్తాడనమాట. ఐఎమ్ ఆన్ మై అయితే అతను ఏం చేస్తాడంటే నేను ఇండియాకి వెళ్తున్నాను, నాతో పాటు నేను ఇండియాకి తీసుకెళ్తాను, మీరు ఇండియాకి వస్తే బాగుంటుంది, నేను అక్బర్ పాదుషాని కలవడానికి వెళ్తున్నాను, మీరు నాతో రాగలుగుతారా అని అడుగుతాడనమాట. అతని పేరు మాలిక్ మసూద్. The merchant said, "Tell me your story, Sahib. I have the time. Shall we go to the chai shop?" సో ఇద్దరు కలిసి దగ్గరలోని ఒక టీ దుకాణానికి వెళ్తారు. Masood put an arm around Giyas and pushed him towards shop. "Indulge me, Sahib. I want to hear your story as a favor, if you will grant me that." Still hesitating, Giyas allowed himself to be led to the shop. There, his precious package of kebabs and naans secure in his lap, sitting shoulder to shoulder with other patrons, he told Masood of all that has happened, even Mehrunnisa's birth. "Allah has blessed you, Sahib," Masood said. "Yes," Gayas replied, "and blessed he was, even though things were difficult now. Asmat, the children, they were indeed blessings, the baby too. I should go now, the children will be hungry." As he was leaving, Masood said, "I am on my way to India. Would you like to accompany my caravan, Mirza Bey? I cannot offer you much, only a tent and a camel to carry your belongings. But it is well guarded, and I can assure you that it will be safe on the journey. So మీరు నాతో ఇండియాకి రాగలిగితే నేను తీసుకెళ్తానని చెప్పాడు. Gayas abruptly turned back and sat down, his face mirroring the shock he felt. "Why?" "I will be going to pay my respects to Emperor Akbar at Fatehpur Sikri. If you follow me that far, I may be able to present you at the court." So, అక్బర్ రాజ్యానికి నేను వెళ్తున్నాను, ఆయన ఆస్థానానికి వెళ్తున్నాను, మీరు నాతో రాగలిగితే నేను తీసుకెళ్తానని చెప్పాడు. Gayas stared at him, unable to believe what he had just heard. After so much trouble, when one problem seemed to come at the heel of the other, here was a gift from Allah. But he could not just accept this offer. He had nothing to offer in return. And as a nobleman's son and a nobleman himself, he should never be indebted for another kindness. Why was Masood doing this? I do not know what to say. Say yes, Sahib. Perhaps if I fall to ill times in future, you can assist me. సో నాకు తోడెవరు లేరు, నాతో ఉన్న కొడుకులు కూడా అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కాబట్టి నేను ఒక్కడే వెళ్తున్నాను, మీరు నాకు తోడవుతారని అడుగుతున్నాను అని మసూద్ చెప్పాడు.
సో వీళ్ళందరూ కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. 1 month after Mehrunnisa's birth, striking eastward from Kabul, the caravan pitched camp near Jamru, south of Hindkush mountains in the Khyber Hills. The day was just fading, the clean sky, the colors of the landform muted, dull white of snow, smudged blue-black of roads and boulders, dry brown of dying grass. The slow biting cold of winter crept in through layers of wool and cotton shawls. సో చాలా చల్లటి ఆ వాతావరణంలో వీళ్ళు ఖైబర్ పాస్ గుండా హిందుస్థాన్లోకి ఎంటర్ అవుతున్నారు. అస్మత్ పోడ్, అక్కడ అస్మత్ తను వంట ప్రయత్నం ఏదో చేస్తుంది. అప్పటికే ఆ అమ్మాయి తనకి తెలియకుండా, ఆ భార్యకు తెలియకుండా మెహరునిసాని ఒక చిన్న షాల్లో ర్యాప్ చేసి అతను ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆ పాపని అక్కడ పెట్టేసి వస్తాడు. అయితే ఎవరైతే ఈ మాలిక్ మసూద్ అనే వ్యక్తి చూస్తాడో ఆ మాలిక్ మసూద్ తిరిగి ఆ పాపని గయాస్ బేకి అందజేస్తాడు. సో ఇలాంటి గిఫ్ట్, దేవుడిచ్చిన ఈ వరాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అని చెప్పి, అంటే ఆ పాపని నేను ఉంచుకోలేను, నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు అంటే ఆ మాలిక్ మసూదే డబ్బులు ఇస్తాడనమాట. అల్లా వాంట్స్ us to keep this child Gayas, we are indeed blessed. సో ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆ పాపని అపురూపంగా పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. తర్వాత వాళ్ళు మెల్లిగా దాదాపు నెలల తరబడి ట్రావెల్ చేసి ఇండియాకి వస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్, నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఎస్ సార్, ఇట్ ఈజ్ సెమీ ఫిక్షన్. అయితే సెమీ ఫిక్షన్ అయినప్పటికీ కూడా క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఫిక్షనల్ కాదు. ఇది నూర్జహాన్ అనే ఫిక్టీషియస్ క్యారెక్టర్, చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్. తను ప్రిన్స్ సలీంని ఏదో చేసిందని, తర్వాత ఇంకొక స్టోరీ అనార్కలి స్టోరీ అని, ఇట్లా అనేక రకాల స్టోరీస్ ఈ సలీం గురించి, నూర్జహాన్ గురించి మనం చరిత్రలో చదువుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇది ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్యారెక్టర్స్ ఆర్ రియల్. అండ్ నూర్జహాన్ అందరి ఆ కాలంలోని స్త్రీలందరితో కంపేర్ చేసుకుంటే చాలా చదువుకున్నది, ఉన్నత విద్యావంతురాలు. తనకి రకరకాల స్కిల్స్ ఉన్నాయి. తను పెయింటింగ్లో కానీ, ఆర్కిటెక్చర్లో కానీ, అలాగే తను అకౌంట్స్ డీల్ చేయడంలో కానీ తను చాలా నైపుణ్యతను, అలాగే రాజకీయ చతురతను కనబరిచేది. సో చిన్నప్పటి నుంచే గయాస్ బేగ్ అనే అతను అక్బర్ సంస్థానంలో ఉండి తను ఇంటికి వచ్చి చెప్పేవన్నీ కూడా తను కూలంకషంగా నేర్చుకునేది. సో ఎప్పటికైనా సరే మొఘల్ రాజ్యానికి ఒక పాదుషాకి నేను క్వీన్ అవుతాను అని తను కలలు కనేవి. సో ఆ క్రమంలో తను ఎన్నో ఫేస్ చేసేది. సో అలాంటి ఆ చిన్నారి మెహరున్నిసా అనే అమ్మాయి నూర్జహాన్గా మారేంత వరకు కూడా ఈ నావెల్లో సో ఆ మొఘల్ సంస్థానంలో అప్పటి టైమ్స్లో ఎలాంటి అంతఃపురంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి, జనానా అంటారా, జనానాలో ఎలాంటి రాజకీయాలు ఉండేవి, అవన్నీ కూడా చాలా ఇంట్రికేట్గా, అంటే చాలా స్టడీ చేసి, చరిత్రను చాలా స్టడీ చేసి అప్పటి పరిస్థితులన్నీ బాగా ఆకలింపు చేసుకొని, సో వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే నగలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆ తర్వాత వాళ్ళు ఎంత వైభవంగా ఉండేది, ఈ వైభవం అంతా చూసిన మెహరునిసా ఎలాగైనా సరే ఈ రాజ్యానికి, అతిపెద్ద రాజ్యానికి, ముఘల్ సామ్రాజ్యం దాదాపు కాందహార్ నుండి కింద బేరార్ వరకు కూడా అప్పుడు విస్తరించి ఉండేది. సో అంత పెద్ద రాజ్యాన్ని అక్బర్ జస్ట్ 13 years ఏజ్లో మన సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో ఆ 13 years ఏజ్ నుండి కూడా అతను అన్ని రాజ్యాలని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు అనేది ఈ నావెల్లో మనం చూడొచ్చు. సో తర్వాత నేను నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్తున్నాను. చిన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి అక్బర్ అతన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అతను పర్షియన్ రాజుల దగ్గర పనిచేసిన పనితనము అదంతా కూడా అతను చూసి మెచ్చుకొని అతనికి మంచి బస అది ఏర్పాటు చేస్తాడు. పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. చాలా నెలల తర్వాత వాళ్ళు కడుపు నిండా తినడము,
వాళ్ళ తల్లిని పట్టుకొని సంతోషంగా ఉండడం చూస్తాం. అయితే ఇప్పటికే ఒక రాయల్ ప్యాలెస్లో ఒక పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే మనం వెళ్దాము అని చిన్నారి అస్మత్ అంటుంది. అది చదువుతాను చూడండి. Did you enjoy the lessons today, beta? Asmat asked. Mehrunisa reached her and touched her mother's arm softly. సో వాళ్ళకి ఇంట్లోనే లెసన్స్ చెప్పించే ఏర్పాటు చేశారు. అయితే మనం చూస్తాము అనేక కల్చర్స్ కూడా ఈ మెహరున్నిసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు సంస్కృతం కూడా నేర్చుకున్నారు. అలాగే వాళ్ళు హిందూ పండగలప్పుడు రంగోలి వేయడం, ఇది ఇస్లామిక్ కల్చర్ కాకపోయినప్పటికీ రంగులు వేయడము, పెళ్ళిళ్ళప్పుడు రాత్రంతా కూర్చొని ముగ్గులు వేసి అందులో కలర్స్ నింపడము. సో ఇవన్నీ కూడా గయాస్ బేగ్ ఫ్యామిలీ, మెహరున్నిసా ఫ్యామిలీ బాగా ఇష్టంగా చేసే పనులట. సో వాళ్ళకి హిందూ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉండేవాళ్ళు. మెహరున్నిసాకు కూడా హిందూ కల్చర్ అంటే ఇష్టం ఉండేది. వాళ్ళందరూ కూడా ఒక స్క్రీన్ అడ్డంగా పెట్టుకొని ఒక పంతులు వచ్చి సంస్కృతము రామాయణం చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఆ పరదా వెనుక నుండి, వాళ్ళకి ఆ పరదా సిస్టమ్ ఉన్నా కానీ ఆ పరదా వెనుక నుండి రామాయణాన్ని చదివి వాళ్ళు సీతాదేవి కష్టాలు చూసి కన్నీరు కార్చేవాళ్ళట. సో అంటే అంత సెక్యులర్గా, అంత చక్కటి, అంటే మనకి ఈ అంటే అడాప్టబిలిటీ. సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఏదో పరాయి దేశం అనుకోలేదు. సో వచ్చేటప్పుడు వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఇండియా మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా, మనం ఈ నేల మనది ఈ నేల అవుతుందా, మనం ఇక్కడ వాళ్ళం అవుతామా అనుకున్నారు. కానీ ఈ నావెల్లో హిందూ సుందరేషన్ చెప్తారు వాళ్ళ లాంగ్వేజెస్ ఒకవేళ పర్షియన్ అయినా అప్పటి అఫీషియల్ లాంగ్వేజ్ టర్కిష్. సో ఆ తురుష్క దాంట్లోనే ఆఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయ్యేవి, డాక్యుమెంటేషన్ అయినప్పటికీ కూడా. సో ఆ పిల్లలు క్రమంగా హిందీని, ఈ హిందుస్థానీ హిందీని ఎట్లా నేర్చుకున్నారు అనేది కూడా చాలా చిన్న పాయింట్స్తో సహా మనకి హిందూ సుందరేషన్ ఇక్కడ చెప్తారు. అంటే సో ఎంతటి చక్కటి ఈ మన హిందూ ముస్లిం తహజీబ్ అనేది మనం చూస్తాం. అంటే మెయిన్గా అక్బర్ రూల్ వల్ల అయిండొచ్చు, లేకపోతే అప్పటి ఆ బ్రాడ్ మెంటాలిటీ వల్ల కావచ్చు. సో అట్లాంటి ఇప్పుడు మనం అనుకునేలాంటి గ్రడ్జెస్ అప్పుడు ఏమీ లేవు. సో ఎందుకంటే అప్పటి సాహిత్యాన్ని మనం చూస్తుంటే చాలా కలిసిమెలిసి ఉంటారు. సో ఏ యుద్ధాలు వచ్చినా కానీ ఆ రాజ్యం కోసమో, సంపద కోసమో, ధనం కోసమో వచ్చిన యుద్ధాలే కానీ సో ఎప్పుడు కూడా ఈ మత ప్రాతిపదికన ఆ కాలంలో యుద్ధాలు జరిగినట్టు కానీ ఒక మాట అనుకోవడం కానీ మనము చూసి ఉండదు. సో తర్వాత మాజీ మనం అక్కడికి వెళ్దామా అని అంటుంది. మాజీ, వెన్ ఆర్ వి గోయింగ్ టు ద రాయల్ ప్యాలెస్? యువర్ బాపా అండ్ Maya and I must attend the wedding celebrations next week. An invitation has come for us. Bapa will be at the court with the men and I have been called to the inferior zanana. They moved into the house. Mehrunisa slowed her stride to keep pace with her mother. At 8, she was already up to Asmat's shoulder and growing fast. What does the prince look like, Maji? Mehrunisa asked, trying to keep the eagerness out of her voice. సో ప్రిన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు తనకి కేవలం 8 సంవత్సరాలు. అస్మత్ రిఫ్లెక్టెడ్ ఫర్ ఎ మూమెంట్. హీ ఈజ్ హ్యాండ్సమ్, చార్మింగ్. Then with a hesitant laugh she added, and perhaps a little petulant, will I get to see him? Asmat raised her eyebrows. Why this sudden interest in Prince Salim? No reason, Mehrunisa replied. A royal wedding and we shall be present at court. Who is he marrying? సో మనం ఇది వరకు చెప్పుకున్నట్టు మన అక్బర్ యొక్క మెయిన్ పాలసీ ఏంటంటే మ్యారేజెస్ ద్వారా సంస్థానాల్ని కలిపి ఉంచాలనుకున్నాడు. సో ప్రిన్స్ ఖలీం పెళ్లి చేసుకునేది కూడా ఒక హిందూ ప్రిన్సెస్ని, మన్బాయి అనే డాటర్ ఆఫ్ రాజా భగవాన్ దాస్, అంబర్ సంస్థానం యొక్క రాజు కూతురుని మన్బాయి అనే ఒక ఆమెని ప్రిన్స్ సలీం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ వివాహానికే మనం పోతున్నాము అని చెప్పారు. డూ ప్రిన్సెస్ ఆల్వేస్ మ్యారీ ప్రిన్సెసెస్? సో తనకి ఆ డౌట్ వస్తుంది. సో రాజులు ఎప్పుడు కూడా రాకుమార్తెలనే పెళ్లి చేసుకుంటారా? నాట్ నెసెసరీలీ, బట్ మోస్ట్ రాయల్ మ్యారేజెస్ ఆర్ పొలిటికల్. In this case, Emperor Akbar wishes to maintain a strong friendship with the Raja, and Bhagwan Das similarly wants closer ties with the empire. After all, he is now a vassal to the emperor.
సో అతను ఒక సామంత రాజు కాబట్టి తన కూతుర్ని భగవాన్ దాస్ మన్బాయిని ప్రిన్స్ సలీంకి ఇచ్చి వివాహం చేస్తున్నాడట. ఐ వండర్ వాట్ ఇట్ వుడ్ బీ లైక్ టు మ్యారీ ఎ ప్రిన్స్, మెహరున్నిసా సెడ్, her eyes glazing over dreamily, and to be a princess or an empress beta. Prince Salim is the rightful heir to the throne, you know, and his wife or wives will all be the empresses. In a few years you will leave us and go to your husband's house. Then we shall talk about your wedding. సో తల్లి చెప్తుంది, సో రాజుల గురించి మనకెందుకమ్మా, కొన్ని సంవత్సరాలైతే నువ్వు పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతావు. Mehrunisa gave her mother a quick look. Empress of Hindustan. Bapa came home with stories about his day, little tidbits about Emperor Akbar's ruling, about the Zenana women hidden behind a screen as they watched the court proceedings, sometimes in silence, sometimes calling out a joke or a comment in a musical voice. The emperor always listened to them, always turned his head to the screen to hear what they had to say. సో అక్బర్ తనకి ఎంతమంది రాణులున్నా కానీ రుఖయా బేగం మహారాణి అంటే తను అత్యంత ఇష్టం కనబరిచేవాడట. సో ఆ ఎంప్రెస్ సామ్రాజ్ఞి రుఖయా బేగం అతనికి అన్ని విధాలా చేదోడుగా వాదోడుగా ఉండేది. సో ఆ రుఖయా బేగం అనుకోకుండా మెహరున్నిసాని చూసి మెహరున్నిసా అంటే ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఈ చిన్న అమ్మాయిని రోజు నా దగ్గరికి పంపండి అంటుంది. సో మెహరున్నిసాలో ఏదో తెలియని ఆకర్షణ రుఖయా బేగంకి కనిపిస్తుంది. సో రుఖయా బేగం అతన్ని ఆ మెహరున్నిసాని దగ్గరికి తీయడం మొదలు పెడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మెహరున్నిసాకి మన ఎంపైర్లోని అంతఃపురంతో ఎక్కువ క్లోజ్ రిలేషన్స్ ఏర్పడడం మొదలుపెట్టింది అనమాట. సో మెహరున్నిసా ప్రతిరోజు కూడా రాజ్యాల గురించి, రాజుల గురించి, ఆ తర్వాత అక్బర్ కోర్టులో ఏం జరిగింది, సో అక్బర్ ఎంతమంది రాణులున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో వాళ్ళ కోర్టు ప్రొసీడింగ్స్ని వాళ్ళు చూడడానికి ఇప్పటికీ మనం అక్బర్ ఫోర్ట్లో లేడీస్ కూర్చునడానికి, సో వాళ్ళ మాటకి చాలాసార్లు అనేక డెసిషన్స్లో కూడా వాళ్ళ మాటకి చాలా విలువ ఇచ్చేవాడట అక్బర్. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాలని అతను చనిపోయే టైంలో కూడా సలీంకి చెప్పినట్టు ఈ నావెల్లో ఉంది. అంటే స్త్రీలకు కూడా, అంతఃపుర స్త్రీలకు కూడా ఒకలాంటి రెస్పెక్ట్ డెసిషన్ మేకింగ్లో ఇచ్చేవాడు అనేది మనం ఈ నావెల్ ద్వారా తెలుస్తుంది మనకి. అయితే మనకి ఇట్స్ ఎ లెంతీ నావెల్. అక్బర్ గయాజ్ని 2 సార్లు పిలిచి అతనికి మన్సబ్ ఆఫ్ 300 హార్సెస్, ఒక 300 హార్సెస్ ఇచ్చి అతనికి ఒక మున్సబ్ ఇచ్చి అతన్ని కోర్టియర్గా జాయిన్ చేసుకున్నాడు. సో గయాజ్ కూతుర్ని చూసి రుఖయా బేగం ఈ అమ్మాయిని రోజు నా దగ్గరికి పంపండి అని చెప్తుంది. సో ఆ విధంగా ప్రిన్స్ ఆ అమ్మాయి మెహరున్నిసా రుఖయా బేగంకి దగ్గర అవుతుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఆ పెళ్ళికి వెళ్ళడం జరిగింది. మెహరున్నిసా shifted her gaze to Prince Salim and held her breath. From here she could only see him in profile. He held himself with grace, shoulders squared, feet planted firmly apart, right hand on a jeweled dagger tucked into his kamarband. Princess Manbai stood next to him, head covered with a red muslin veil heavily embroidered in gold zari. If only the princess could move back a step, she could see Salim a little better. సో వీళ్ళందరూ కూడా ఆ జనానా నుండి, ఆ పైన ఉన్న బాల్కనీ నుండి ఈ పెళ్ళి వేడుకలన్నీ కూడా చూస్తున్నారు. ఐ బెగ్ యువర్ పార్డన్. తర్వాత అక్కడున్న స్త్రీలందరూ కూడా ఆ చిన్నారి మెహరున్నిసాని తోసేస్తారనమాట. తోసేస్తే రుఖయా బేగం మెహరున్నిసాని దగ్గరికి తీస్తుంది. రుఖయా సుల్తాన్ బేగం, అక్బర్స్ చీఫ్ క్వీన్ ఆర్ పాదుషా బేగం. సో ఆమెని పాదుషా బేగం అని పిలుస్తారు. సో ఆ అమ్మాయిని ఆ జనానా బాల్కనీ నుండి తను తీసుకొని
దిస్ చైల్డ్ అమ్యూజెస్ మీ, బ్రింగ్ హర్ టు వెయిట్ అపాన్ మీ సూన్. సో ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతుంది రుఖియా బేగం, ప్రతిరోజు నన్ను కలవాలని అంటుంది. సో ఫస్ట్ డే మెహరున్నిసా కోర్టులోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చాము అంటే నన్ను ఎంప్రెస్ పిలిచారు అని చెప్తుంది. సో అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆమె స్నానం చేస్తుంది అనమాట. ఆమె వాళ్ళ రాయల్ బాత్ ఏ విధంగా ఉంటుంది, చాలామంది ఆ రాయల్ బాత్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. సో ఆ రాయల్ బాత్ నేను కళ్ళారా చూస్తుంది. చూసి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోమాట. సో అట్లా ప్రతిరోజు రుఖియా బేగం ఈమెని దగ్గర కూర్చోబెట్టుకోవడము, ఈ అక్కడ రాజా ఆస్థానంలో జరిగే అనేక విషయాల్ని చెప్పడము అనేది జరుగుతుందన్నమాట. సో ఈ క్రమంలో పెళ్ళి వెనుక పెళ్ళి సలీంకి జరుగుతూనే ఉంటుంది. అయితే జగత్ గోస్ని అనే ఒక ఆమెతో సలీంకి ఇంకో పెళ్ళి అవుతుంది. అది కూడా రాజకీయపరమైన పెళ్ళి. అయితే ప్రిన్స్ సలీం కొద్దిగా పెద్దవాడవుతాడు. తాగుడు అలవాటు బాగా నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అతనిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటంటే 30 ఏళ్ళుగా అక్బర్ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు, నేనెప్పుడు ఎంపరర్ అవుతాను అనే ఒకలాంటి కసి అతనిలో ఉంటుంది. సో తాగినప్పుడల్లా కూడా నేనెప్పుడు ఎంపరర్ అవుతాను అని బాగా తాగి పడిపోతుంటాడు అన్నమాట. సో తను ఒక్కడే కాకుండా వారసుడిగా 2 బ్రదర్స్ కూడా ఉంటారు. దనియాల్ అని ఇంకొక బ్రదర్, మురాద్ అని ఇంకొక బ్రదర్, డిఫరెంట్ తల్లుల ద్వారా ఉంటారు. సో 2 weddings in 2 years అయ్యాయి అతనికి. హీ ఈజ్ ఓన్లీ 17. అలాగే హీ హ్యాస్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ వైఫ్. తర్వాత అయినప్పటికీ మెహరున్నిసాకి ఏదో మూల ఇతనికి ఎంతమంది భార్యలు ఉన్నా కానీ నేను ఎట్టి పరిస్థితిలో ఒక క్వీన్ అవుతాను అనే ఒక కోరిక మాత్రం అట్లా ఉండిపోతూనే ఉంటుంది. ప్రిన్సెస్ మన్బాయికి ఖుస్రో అనే ఒక బాబు జన్మిస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూడా శ్రీనగర్, కాశ్మీర్కి వెళ్ళాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. అక్బర్ ప్రమోటెడ్ గయాస్ టు దివాన్ ఆఫ్ కాబుల్. సో కాబుల్కి వెళ్ళిపోవాలి, నువ్వు ప్రమోషన్ ఇస్తాడు. సో గయాస్ బేగ్ తన కుటుంబాన్ని అంతటినీ తీసుకొని కాబుల్కి వెళ్ళి అక్కడ తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సో ఒక 6 నెలల వరకు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వేరే సంఘటనలన్నీ జరుగుతాయి. సో ఈ ప్రిన్స్కి చాలామంది కూడా ఏం చేస్తారంటే అక్బర్కి ఏదైనా విషయం లాంటిది ఇచ్చి చంపేయమని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే అతను 30 ఏళ్ళుగా అతనే పరిపాలిస్తున్నాడు, నీకెప్పుడు ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో నేను ఎప్పుడు రాజునవుతాను అనే ఒక హరీలో ఈ ప్రిన్స్ సలీం ఉంటాడు. అయితే ఒక హకీంని పిలిచి మందులో అతను రోజు వేసుకునే మందులో కొంచెం ఎక్కువ మోతాదు ఇచ్చి అక్బర్ పైన ఎలాగైనా ఒక పాయిజనింగ్ లాంటివి చేయాలని డిసైడ్ అవుతాడు ప్రిన్స్. ఈ విషయాలు ఏవి కూడా గయాస్ బేగ్కి తెలియదు, ఎందుకంటే అతను కాబుల్లో ఉంటాడు అన్నమాట. సో కాబుల్లో కూడా మెహరున్నిసా చదువుకోవడం ఆపలేదు. మెహరున్నిసా స్పెంట్ అవర్స్ లిజనింగ్ టు హిస్ టేల్స్ ఆఫ్ హైవే రాబరీస్, camels that refuse to budge when ghosts possess them. సో కాబుల్లో ఆ అమ్మాయిని కాపాడిన మసూద్ అంకుల్ వచ్చినప్పుడు అతను అడ్వెంచర్స్, యుద్ధ రీతులు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు తను చాలా ఇంట్రెస్టింగ్గా వినేదట. ఆ తర్వాత చాలా నెలలకి గయాస్ బేగ్ని తిరిగి అక్బర్ మళ్ళీ రమ్మని చెప్పాడు. తర్వాత అందరూ డిసైడ్ చేసే ఆమె మనసు మీద పనిచేసిన అంశాలు ఏంటో ఆ పసిప్రాయంలో ఆ రాణుల్లో చేరాలని ఆకాంక్ష కలిగేటందుకు. సో మనం ఇప్పుడు బాహుబలి ఇవన్నీ చూసి కూడా మెస్మరైజ్ అవుతుంటాం, ఎందుకంటే ఆ రాయల్టీ, ఆ వైభవము, సో అవన్నీ చూసి న్యాచురల్గా ఆ అమ్మాయి ముఖ్యంగా రుఖియా బేగంని చూసి ఆ అమ్మాయి చాలా ఇన్స్పైర్ అయినట్టు మనకు తెలుస్తుంది.
ఎందుకంటే రుఖియా బేగం ఒక్క కనుసైగతో ఎంపరర్ ఆ జనానాలో ఉన్న స్త్రీలందరూ, పురుషులందరూ, ప్రతి ఒక్కరు కూడా, సో వాళ్ళ స్పై సిస్టమ్ గురించి కూడా హిందూ సుందరేషన్ రాశారు. సో ఇక్కడ అంటే ఇంత గొప్ప రాజ్యాన్ని పటిష్టపరిచేందుకు చాలా పవర్ఫుల్గా, ఒక పవర్ఫుల్ పొజిషన్, ఒక కమాండింగ్ పొజిషన్ రాణి మాత్రమే అవ్వగలదు అని ఆ చిన్న పసి మనసులో నాటుకొని పోయిందనమాట. సో నేను ఎలాగైనా ఏం చేసినా సరే ఈ ఈ ముఘల్ సామ్రాజ్యానికి రాజు కావాలని మనము అని ఆ పసి మనసు అంతే, అన్నీ ఫ్యాబ్రికేటెడే. సో తర్వాత జగత్ గోస్ని అనే ఆమె ఈ ప్రిన్స్ సలీంకి మెయిన్ క్వీన్గా వస్తుంది. సో ఆమె ఖుర్రం అనే బాబుకి జన్మనిస్తుంది. అయితే రుఖియా బేగంకి జగత్ గోస్నికి అసలు పడదు. కాబట్టి రుఖియా బేగం ఎలాగైనా ఆమె మీద పగ తీర్చుకోవాలని అక్బర్ని ఒక కోరిక కోరుతుందట. ఏమని, నాకు ఖుర్రంని నేను పెంచుకుంటాను అని కావాలని తానే తల్లిగా పోర్ట్రే చేస్తుందన్నమాట. సో ఆ జగత్ గోష్ని కొడుకు అని ఖుర్రం ఎప్పుడు కూడా భావించడు. సో అతనికి రుఖియా బేగం మాటనే ఆయనకి ఏదైనా వింటాడన్నమాట. సో ఆ జగత్ గోష్ని అనే ఆమెకి ప్రిన్స్ సలీం భార్యకి తన కొడుకుని చూసే పర్మిషన్ కూడా లేదు. సో ఎప్పుడైనా తను గార్డెన్లో కొడుకు విహరిస్తున్నప్పుడు దొంగచాటుగా చూసేది, కానీ ఆమెకి కొడుకుని కలిసే పర్మిషన్ లేదు. నేను నీ తల్లిని అని చెప్పినా ఆ బాబు నువ్వు నా తల్లిని కాదు అని చెప్పేవాడట. సో అట్లా ఖుర్రంని చాలా ప్యాంపర్ చేసేది. ఆ ఖుర్రమే షాజహాన్ అని మనం తర్వాత తెలుసుకుంటాం. సో ఆ ఖుర్రంని రుఖియా బేగం కావాలని జగత్ గోష్నికి దూరం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఆయన చిన్న చిన్న సంఘటనల వల్ల, అంటే ఇలాంటి అంతఃపుర రాజకీయాల వల్ల, సో ఈ రుఖియా బేగం తన పొజిషన్ని ఇంకాస్త, అంటే తను ఎంత పవర్ఫుల్ అయినా తన పవర్ చూపించుకోవడానికి ఇలాంటి అవకాశాలని మాత్రం తను తీసుకుంటుందట. అట్లా ప్రిన్స్ ఖుర్రంని తన దగ్గర ఉంచుకుంటుంది. అయితే ఈ ప్రిన్స్ సలీంలో మాత్రం ఒకటే కాంక్ష, ఏమని, నేను ఎప్పుడు రాజునవుతాను, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడు, ఇదొకటే ఆయనలో జరుగుతుందన్నమాట. అయితే అతను ఒక హకీంని పిలిచి ఒక మందు ఇవ్వడము, ఇదంతా కూడా అక్బర్కి తెలిసిపోయి ప్రిన్స్తో మాట్లాడడము, సలీంతో మాట్లాడడం. ఎందుకంటే మనము సినిమాలో కూడా చూసాము, మనం పృథ్వీరాజ్ కపూర్, నిన్నెవరో మెన్షన్ చేశారు ఒక కామెంట్లో, పృథ్వీరాజ్ కపూర్ షేకు అనే పిలుస్తాడు. సో మనము అనేక హిస్టరీ బుక్స్లో కూడా అక్బర్ ఫాండ్ ఆఫ్ సలీం, సో అతను సలీం అని ఎన్నడూ కూడా పిలవలేదు, షేకు బాబా అని పిలిచేవాడు. సో అంత ప్రేమ పాత్రుడైన కొడుకు కూడా విషప్రయోగం చేయడానికి రాజ్యం కోసం సంసిద్ధుడయ్యాడు. సో 49 years ఏజ్లో, అంటే అతను 13 సంవత్సరాలప్పుడు సామ్రాజ్యానికి సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో 49 years ఏజ్లో అప్పటికీ కూడా నేను 10 ఏళ్ల పాటు నుండి కూడా నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఇంకా సింహాసనం దక్కట్లేదు అనే ఒకలాంటి ఇరిటేషన్లో ప్రిన్స్ సలీం ఉన్నప్పుడు అక్బర్ పైన ఈ విషప్రయోగం చేయాలని కూడా ప్రయత్నిస్తాడు. అయితే అది విఫలమై తిరిగి అక్బర్ ఆరోగ్యం పుంజుకుంటాడు. ఆ హకీంని రుఖియా బేగం తొలగిస్తుంది. సో ఈలోగా ఏమవుతుంది అంటే, మెహరున్నిసాకి కాబుల్కి చెందిన ఒక సైనికుడితో వివాహం జరిపించాలని అనుకుంటాడు. ఎంపరర్ అక్బర్కి కాందహార్లో ఒక సైనికుడు. సో ఆ సైనికుడిని ఎలాగైనా సరే తను లాయల్టీ చూపించాడు. సో ఎక్కడో ఆ లాయల్టీని అతన్ని సుస్థిరం చేసుకోవాలంటే అతను మొత్తం కోర్ట్ అంతా చూస్తే గయాజ్ బేగ్ కనబడతాడు. సో కనబడితే నీకు ఒక కూతురు ఉంది కదా అని పిలిచి అడుగుతాడు. అవును ఉంది అంటే, సో ఆ అమ్మాయిని ఆ కులీ కుతుబ్ అనే ఆయనకి నువ్వు ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటాడు. సో సాక్షాత్తు అక్బర్ పాదుషా అంతటి వాడు చెప్పిన తర్వాత అతను ఏమీ చేయలేకపోతాడు. సో ఇంటికి వచ్చి తను అస్మత్కి చెప్తే, అస్మత్ ఒక సైనికుడితో నా కూతురు వివాహం నేను ఒప్పుకోను, ఎందుకంటే తను చాలా సున్నితంగా పెరిగింది,
తను పోయట్రీ రాస్తుంది, చాలా సున్నితంగా పెరిగింది. సో ఎప్పుడు యుద్ధం అని, ఎప్పుడు అడవుల వెంట, రాజుల వెంట వెళ్ళినప్పుడల్లా 6 నెలలు, సంవత్సరాల తరబడి వెళ్ళే సైనికుడికి, అది ఒక మామూలు సైనికుడికి నేను నా అమ్మాయిని ఇవ్వలేను అని అస్మత్ చెప్తుంది. అయినప్పటికీ గయాస్ బేగ్ ఒప్పుకోడు. మెహరున్నిసాని అడుగుతాడు. మెహరున్నిసాని పెళ్లి చేసుకుంటావా అతన్ని అంటే మెహరున్నిసాకి ఏం చెప్పాలో అర్థం కాదు. అయినప్పటికీ తండ్రి ఎదుట మాట్లాడలేక సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అనుకుంటుంది. అయితే తన దురదృష్టం ఏంటంటే తన మనసులోనే ఉంటుంది నేను ఎంప్రెస్ కావాలని. పర్సనల్గా అప్పటి వరకు కూడా ఎప్పుడూ ఆమె సలీంని దగ్గర నుండి చూడలేదు, సలీం కూడా ఆమెని చూడలేదన్నమాట. సో ఎంతసేపు కలలు కంటుంది కానీ సలీంని కలిసే అవకాశం తనకి రాదు. అప్పుడు సడన్గా ఏమవుతుంది, ఆమెకి పెళ్ళి ఏర్పాట్లు జరుగుతుంటాయి. సో ఆమెకి రేపు పెళ్ళి అనేటప్పుడు ఆమె కొంచెం సలీం ఖుర్రంని గార్డెన్లో ఆడించినప్పుడు ప్రిన్స్ సలీం చూడడం జరుగుతుంది. సో ఈ రాజులకు తమ కళ్ళబడిన స్త్రీలని లేదా మోహించడం ఇదంతా కూడా అలవాటుగా ఉంటుంది. అయితే ఇంత అందగత్తెని ఎప్పుడు చూసి ఉండడు ఆయన. కాబట్టి దగ్గరకు వచ్చి నువ్వెవరు ఏంటి అని అడుగుతాడు. అయితే నేను గయాస్ బేగ్ కూతుర్ని అని చెప్తాడు. సో ప్రిన్స్ ఎందుకో ఆమె నుండి దృష్టి మరల్చలేకపోతాడు. సో జగద్ఘోష్ని చాలాసార్లు ప్రయత్నిస్తుంది ఆయనకి, కానీ ఆయనకి ఎందుకో చాలా ఒకలాంటి అటాచ్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో కావాలని ఆ తర్వాత తను ఫ్రీక్వెంట్గా రుఖియా బేగం దగ్గర అంటే ప్రిన్స్ ఖుర్రంని ఎక్కువగా మెహరున్నిసా చూసుకుంటుంది అనమాట. మెహరున్నిసాకి చాలా దగ్గర అవుతాడు. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా రుఖియా బేగం దగ్గరికి వెళ్ళడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. కానీ తెలిసింది ఏంటంటే అయితే ఒకసారి ఈ జగద్ఘోష్ని ఆమెని ఇన్సల్ట్ చేస్తుంది. ఏమని అంటే నువ్వు ఒక చీప్ సర్వెంట్వి, ఇక్కడ ఎందుకున్నావు అన్నట్టుగా ఇన్సల్ట్ చేస్తుంది. ఇన్సల్ట్ చేస్తే మెహరున్నిసా చాలా షార్ప్గా ఉంటుంది, ఎవరికి భయపడదు, చదువుకున్నది కాబట్టి ఏం చేస్తుంది, హూ ఆర్ యూ బ్యూటిఫుల్ లేడీ అని అడిగాడు ప్రిన్స్ గార్డెన్లో. మెహరున్నిసా లుక్డ్ అప్ స్టార్టెడ్. Salim fell headlong in love with a pair of surprised blue eyes. Meherunnisa rose hastily. A deep flush spread over her face and neck. She stood before him, proud and her back straight. తర్వాత జగద్ఘోష్ని కూడా దగ్గరకు వస్తుంది. Don't you know who I am? He demanded. Yes, sire, your highness. Jagad-Goshni came up to Salim, her face set in unyielding lines. Who is she? Salim asked, still looking at Meherunnisa. She had turned back to him now. The daughter of some lowly courtier, I believe, Jagad-Goshni said. Who is your father, girl? The two women stared at each other, neither willing to break eye contact. Meherunnisa smiled, a quick curving of her lips. But your highness knows who I am. We met once in these gardens. Did we? The princess said disdainfully. I do not remember. Ah, but you must remember, your highness. Meherunnisa's voice was brittle, each word pronounced carefully. Against that insult to her bapa, somewhere in her mind was the advice of caution, of not speaking rashly to Jagad-Goshni. But anger overcame all that. I look after Prince Khurram, Empress Ruqayya's son. సో కావాలని తనని హర్ట్ చేయాలని సో రుఖయ్య కొడుకుని నేను చూసుకుంటాను అని చెప్తుంది. సో ఒకసారి జగద్ఘోష్ని కోపం వచ్చేస్తుంది. ఏమంటుంది, రుఖయ్య కొడుకు కాదు, నా కొడుకు అని చెప్తుంది. నో, హీఈస్ మై సన్. Meherunnisa turned towards Ruqayya's apartments, windows shaded under the banyan tree. Yes, forgive me, your son, of course. It's only that he calls the Empress Ma. Salim watched this interchange in bewilderment, looking from Meherunnisa to Jagad-Goshni. An admiration rose in him for this beautiful woman who sped so brilliantly with his wife. She had courage.
Few people dared to talk with his second wife in this manner. Who was she? How had he not seen her before? He said quietly to Jagat Gosni, "Leave us, my dear, I wish to talk to her." Jagat Gosni flushed and drew herself up. "We must go to our son now, Your Highness. Go, I will meet you later." Salim nodded with a sigh, realizing what he had just said to her. He watched as Mehrunisa bowed to both of them and turned to leave. "What is your name?" Mehrunisa shook her head and walked away from them. Salim took a step towards her, then stopped. Torn between her and Jagat Gosni, he would find her again. Every woman in the royal Zanana was accounted for. If she was not a member of the harem, the guards would know who she was and where she came from. A petal from the rose in her hair lay on the ground. Salim bent and picked it up, cradling it in the palm of his hand as though it were a precious jewel. The petal fell from Salim's hand into the pool. He watched as a goldfish came to nibble it curiously. "We must go in, Your Highness." Jagat Gosni's voice was quiet. Salim turned to her. "Was it wise to argue like that with the daughter of a lowly nobleman, Jagat? You are a royal princess. You should know better. Why do you defend her? Who is she to you? You do not even know her name." Salim rubbed his jaw, watching his wife's face. "This is interesting, my dear. I wonder why you are so upset with a woman you don't even know. Come, let us go see Khurram." Khurram was not delighted to see his parents. సో ఇద్దరు తల్లిదండ్రులు ఖుర్రంని కలిసి కొద్దిసేపు రుఖయా బేగం దగ్గర గడిపి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెహరునిసా ఇంకొక 2-3 సార్లు సలీంకి ఎదురుపడుతుంది. అతను ఆమెని పిచ్చిగా ఇష్టపడడం మొదలు పెడతాడు. ఇది అందరికీ కూడా కొద్దిగా తెలుస్తుంది. రుఖియా బేగం పిలిచి, "ఇది సరి అయింది కాదు, ఎందుకంటే ఎవరో కాదు నీ పెళ్ళి ఫిక్స్ చేసింది అక్బర్ పాదుషా. దీనికి మనం ఎవ్వరం కూడా ఎదురు చెప్పలేము. నీ తండ్రి చాలా ఇన్సల్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్బర్ పాదుషా వల్లనే మీరు ఇక్కడున్నారు. ఎక్కడో వచ్చిన వాళ్ళని కూడా మిమ్మల్ని ఇంత ఆదరించి మీకు లైఫ్ ఇచ్చాడు. కాబట్టి మీరు అతని ఆజ్ఞని మీరు ధిక్కరించకూడదు. నువ్వు సలీం నుండి దూరంగా వెళ్ళిపోవాలని రుఖియా బేగం వార్నింగ్ ఇస్తుంది. సో అలాగే మెహరునిసా ఇంట్లో వివాహ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. మెహరునిసా పెళ్ళి జరుగుతుంది. మెహరునిసాకి ఆ సోల్జర్తో పెళ్ళి జరుగుతుంది. సో అతను కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే అతను ఏమనుకుంటాడంటే అతను ఒక సోల్జర్, అతను చాలా రఫ్గా ఉంటాడు, యుద్ధం చేయమంటే చేస్తాడు. అఫీషియల్ వర్క్ ఏదైనా చెప్పి ఒక సంస్థానాన్ని చూడమని, ఒక లెక్కని చూడమని, ఎక్కడికైనా వెళ్ళమంటే అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను యుద్ధం చేయాల్సిన వాడిని, నాకు ఎప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లోనే పని, నన్ను ఇట్లాంటి పనులు నాకు పురమాయించొద్దు అని చెప్తాడు. అతనికి ఇంటి పట్టున ఉండడం ఇష్టం ఉండదు, ఎప్పుడు యుద్ధంలో ఫైట్ చేయడం ఇష్టం ఉంటుంది. అయితే అతను ఒకసారి సలీంని ఒక యుద్ధంలో ఒక పులి నుండి కాపాడుతాడు. సో పులి అతని మీద దాడి చేయబోతుంటే అమాంతం పులిని పట్టేసుకొని ఆ పులిని చంపేస్తాడు. కాబట్టి షేర్ ఏ అఫ్ఘాన్ అనే టైటిల్ని, అనే బిరుదుని సలీం అతనికి ఇస్తాడు. సో వాళ్ళ ఇద్దరి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు మెహరునిసాకి పిల్లలు పుట్టాలనే కోరిక ఉంటుంది, కానీ పిల్లలు కలగరు. తనకి గర్భం నిలవదనమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ తనకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి రిపీటెడ్గా. తర్వాత ఇతను ఒక సోల్జర్, ఒక సైనికుడు కావడం వల్ల అతని బిహేవియర్ ఎప్పుడు కూడా మెహరునిసా పట్ల చాలా రఫ్గా ఉంటుంది. అతను ఎప్పుడు కూడా ఆమెపై చేయి చేసుకోవడము, ఇతర పని వాళ్ళతో, ఇతర స్లేవ్ గర్ల్స్తో అతను బెడ్ పంచుకోవడము, ఇవన్నీ మెహరునిసా కంటపడము, ఇవన్నీ చాలా దుఃఖిస్తుంది తను. సో నేను ఇలాంటి లైఫ్ని కోరుకున్నాను, నాకు ఎట్లా జరిగింది నా జీవితంలో అని అప్పుడప్పుడు తను ప్రిన్స్ని, సలీంని, దూరంగా ఉన్న జనానాని, ఆ అంతఃపురాన్ని తలుచుకొని బాధపడుతుంది. అయితే అనుకోకుండా ఈ ఒక యుద్ధానికి సలీంతో పాటు ఈ పులి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో అదే యుద్ధం తర్వాత ఈ పులి అనే అతను ప్రిన్స్ సలీంని పులి నుండి కాపాడుతాడు. అలాగే అతనికి "ఐ ఓ యూ మై లైఫ్."
సో ఒక చిన్న పులి పిల్లలు కబ్స్తో ఉంటుంది. ఆ కబ్స్ని చూసి సలీం వెళ్ళి కబ్స్ని చేతిలో తీసుకోగానే టైగర్ తల్లి వచ్చి అటాక్ చేయబోతుంటే అతను చాలా ఫ్యూరియస్గా పోరాటం చేసి అతను చంపేస్తాడు పులిని. I owe you my life, Salim said, the words coming hoarsely from his mouth. Mine is always in your service, Your Highness, Ali Kuli replied, almost fainting from the pain. Take him away and see to his wounds. సో ఆ యుద్ధం జరిగే ప్రదేశంలోనే ఈ పులిని బారి నుండి కాపాడినందుకు Ali Kuli Khan Istaju was to be given the title of Sher Afghan or Tiger Slayer. It was the least he could do. In the light of the day, he realized he did not want to be in debt to this man of all men, the man who had married the woman he loved, the man who cared so little about her. అంటే వాళ్ళ మధ్య అంతకుముందు జరిగిన కాన్వర్జేషన్లో నీకు పెళ్ళయిందా, నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతాడు. సో సలీంకి తెలుసు మెహరున్నిసా భర్త అతను అని తెలుసు. అయితే నాకు పిల్లలు లేరు, నా తను బ్యారన్ అని ఒక హార్ష్ వర్డ్స్లో చెప్తాడు. అంటే తను నాకు పిల్లల్ని కనివ్వలేకపోతుంది, సో అలాంటి భార్య ఉండి కూడా వేస్టే అనే ఆమె పట్ల ఒక తేలిక భావాన్ని సైనికుడు ఆ కులి చూపిస్తాడు. సో సలీంకి ఇదంతా నచ్చదు, ఎందుకంటే తనకి మెహరున్నిసా పట్ల ఉన్న ఆరాధనకి ఈ కులి ఆమె పట్ల ఉన్న అట్లా ప్రవర్తిస్తున్న పద్ధతి అతనికి నచ్చదన్నమాట. అలాగే నెలలు గడిచిపోతూ ఉంటాయి. తర్వాత మెల్లిగా సలీంకి వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించాలనే కోరిక పెరిగిపోతుంటుంది. సో అతనితో పాటు అతని నలుగురు స్నేహితులు కూడా అతన్ని ప్రోత్సహిస్తుంటారు, ఎట్టి పరిస్థితుల్లో మనము ఎలాగైనా సింహాసనాన్ని చేజిక్కించుకోవాలి అని. అయితే అక్బర్ యొక్క స్పై సిస్టమ్ వల్ల కావాలని అతన్ని దూరంగా వేరే ప్రదేశానికి పంపించేస్తాడు. సో ఆ పంపించేసినప్పటికీ కూడా ఖజానాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంలో అతని ఫ్రెండ్స్ అంతా కూడా ప్రిన్స్ సలీంకి చెప్తారు, నువ్వు వెళ్ళి ఎప్పుడైతే ఢిల్లీ పైన దాడి చేస్తే, ఎప్పుడైతే ఖజానా నీ దగ్గర ఉంటుందో అంతా కూడా మనము ఈ సంస్థానాన్ని, ఈ దేశాన్ని మనం ఈ రాజ్యాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు అనే ఒక చెడు సలహా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్బర్ అంతకన్నా చాలా తెలివైన వాడు కావడంతో తను ఏం చేస్తాడంటే ముందుగానే కులీ ఖాన్ని, అంటే ఎవరైతే చాలా నమ్మకస్తులు ఉంటారో అక్బర్ని, చాలా సైన్యంతో అతను ఢిల్లీ గేట్స్ దగ్గర పెడతాడు. సో అక్కడికి వెళ్ళి సలీం ఇన్సల్ట్ అయి తిరిగి వస్తాడు. సో అతను దాడి చేస్తున్నట్టుగా కూడా ఎవరికి చెప్పడు, అయినప్పటికీ కూడా అక్బర్కి తెలిసిపోతుంది. అయితే రుఖియా బేగం ఏం చేస్తుందంటే, ఇంకా ఈ తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి అటాక్స్ సరికాదని ఎలాగైనా సలీంని తన వారసుడిగా ప్రకటించమని చెప్తుంది. సో సలీం అందరి ముందు కోర్టులో అక్బర్ పాదుషా తన తల ఉన్న తన పగిడి అది తీసి సలీం తలపైన పెడతాడు. సో అప్పటికే అందరికీ అర్థమైపోతుంది నెక్స్ట్ ఆయర్ సలీం అని. అయితే సలీంతో పాటుగా సలీం కొడుకు ఖుస్రో అనే ఒక కొడుకు, మన్బాయ్ ద్వారా ఖుస్రో అనే కొడుకుకి సంబంధించిన హిందూ రాజులందరూ కూడా ఖుస్రోని రాజుని చేయాలని, ఢిల్లీ మన ముఘల్ సామ్రాజ్యానికి అధిపతి చేయాలని భావిస్తుంటారు. సో ఖుస్రోకి సలీంకి పోటీ ఉండాలంటే తండ్రి కొడుకుల పోటీని చూసి అక్బర్ తట్టుకోలేకపోతుంటాడు. అక్బర్ కూడా చాలా వయసు మీరిపోతుంటాడు. సో ఇట్లా అనేక యుద్ధాలు ఇవన్నీ జరిగిన తర్వాత సలీంని ఎంపరర్గా ప్రకటించి అక్బర్ కన్ను మూస్తాడు. సో అక్బర్ మోర్నింగ్ తర్వాత ఈ ఒక యుద్ధంలో కులీ చనిపోవడం జరుగుతుంది. సో ఒక హిస్టరీ ఇంకొక హిస్టరీ ప్రకారం అయితే సలీం ఎప్పుడైతే జహంగీర్గా మారాడు, సో అతన్ని జహంగీర్ అనడం మొదలు పెడతారు. సో అతను రాజు అయిన తర్వాత జహంగీరే కావాలని మెహరున్నిసా కోసము కులీని చంపేశాడు అని కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఉంది. తర్వాత మెహరున్నిసాకి లాడ్లీ అనే ఒక చిన్న బేబీ పుడుతుంది.
ఆ లాడ్లీ బేగంని తీసుకొని తను గయాస్ బేగ్ ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను మెల్లిగా సలీం జహంగీర్కి దగ్గరవుతుంది. సో జహంగీర్ని పెళ్లి చేసుకోకముందే జహంగీర్ వజీర్గా అపాయింట్ చేస్తాడు గయాస్ని. అలాగే అతని పేరు కూడా మార్చి అతన్ని ఈతముద్దౌలా అని ఒక పేరు మార్చి అతనికి ఒక గొప్ప పొజిషన్ ఇస్తాడు. ఎలాగైనా మెహరున్నిసాని సొంతం చేసుకోవాలనుకుంటాడు. సో మెహరున్నిసా కూడా ఖుర్రంకి తన అన్న కూతురు అయినటువంటి అర్జుమండ్ బాను బేగంని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ అర్జుమండ్ బాను బేగంనే మనం తర్వాత ముంతాజ్ మహల్ అని అంటాము. సో ఆ ముంతాజ్ మహల్ కోసం ఖుర్రం అదే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు అని మనము చరిత్రలో చదువుకున్న విషయమే. సో ఇలాంటి మిడీవియల్ హిస్టరీ అంతా కూడా, సో ఈ మొఘల్ మిడీవియల్ హిస్టరీ అంతా కూడా ఒక్క పుస్తకంలో రాయలేక హిందూ సుందరేషన్ చాలా చక్కగా చాలా 3 బుక్స్లో రాశారు. ఆ 3 సంపుటాలు కూడా చాలా గ్రిప్పింగ్ నావెల్స్. అలాగే ఫీలింగ్స్, మెహరున్నిసా ఫీలింగ్స్ కానీ చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా, అంటే ప్రిన్స్ సలీం ఆమెను ఎంత కోరుకుంటాడో, ఆమె ప్రిన్స్ సలీంని ఎంత కోరుకుంటుందో. సో పెళ్ళైనా అంటే వాళ్ళ మధ్య ఉన్న ఒకలాంటి ఒక అపురూపమైన బంధం ఎలాంటిదంటే ప్రిన్స్ జహంగీర్ చనిపోయిన తర్వాత కూడా తను సమర్థవంతంగా చాలా చతురతతో, సో అక్బర్ నుండి రుఖయా బేగం నుండి నేర్చుకున్నవి, జహంగీర్ చేయలేని అనేక పనులు మెహరున్నిసా చేసింది. భారతదేశ చరిత్రలోనే నూర్జహాన్గా తన చరిత్రలో నిలబడిపోయింది. సో నూర్జహాన్ అంటే ఉన్న ఫ్యాసినేషన్తో నూర్జహాన్ జీవితం పట్ల చాలా నావెల్స్, సినిమాలు, అలాగే నిన్న ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ అయిందని ఒక మిత్రులు నిన్న మెసేజ్ చేశారు. అది నేను చూడలేదు, చూస్తాను, మీరందరూ కూడా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ వెరీ లెందీ బుక్. ఇందులో ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో, నెక్స్ట్ భాగాల్లో మనం ఏం చూస్తామంటే పులి చనిపోవడము, తర్వాత చాలా క్విక్, అక్బర్ చనిపోయిన తర్వాత క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడు జహంగీర్. తర్వాత జహంగీర్ టైంలోనే మనకి ఇంగ్లీష్ పరిపాలన అనేది మొదలైందని తెలుసుకుంటాం. హాకిన్స్ మెహరున్నిసా అదే నూర్జహాన్ ఆస్థానంలోకి వచ్చి వాళ్ళు వ్యాపార నిమిత్తము భారతదేశంలో అడుగు పెడతామని పర్మిషన్ అడగడము, వీళ్ళు ఇవ్వడం, ఇది మనం మిడివియల్ భారతదేశంలో తెలుసుకున్న చరిత్ర. అయితే జహంగీర్ నూర్జహాన్ కలిసి వాస్తుశిల్పము, పెయింటింగ్, ఆర్కిటెక్చరు, అనేక కళలను ప్రోత్సహించడము, చెరువులు, పట్టణాలు నిర్మించడము, గార్డెన్స్ నిర్మించడము. సో ఫతేపూర్ సిక్రీ, సో సలీం కోసం ఆగ్రా నుండి దూరంలో ఫతేపూర్ సిక్రీని అక్బర్ పాదుషా సలీం కోసం కట్టిస్తారు. అయితే అక్కడ నీళ్లు లేకపోవడంతో అది ఖాళీ చేసి దాన్ని తిరిగి ఢిల్లీకి వచ్చేస్తారు. అయితే ఫతేపూర్ సిక్రీని డెవలప్ చేయడంలో అంటే ఈ హిందూ ముస్లిం కల్చర్ అంటే ఈ కోరిలేషన్ డెవలప్ చేయడంలో అక్బర్ చూపించినంత అదే కంటిన్యూటీని సలీం అదే జహంగీర్ అలాగే నూర్జహాన్ చూపించడము, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనేక విషయాలు మనము ఈ నోవెల్ చదువుకుంటాం. అనార్కలి వేరు సార్, అనార్కలి ఈజ్ అ మేడప్ స్టోరీ. సో మనం హిస్టరీలో చూస్తే సలీం అనార్కలి అని చూస్తాము. అయితే సలీంకున్న వయసులో ఎవరు కూడా అనార్కలి అనే పేరుతో లేరు. ఇట్స్ జస్ట్ ఎ కుక్డప్ స్టోరీ అని మనం తెలుసుకున్నాం. సో అనార్కలి ఈజ్ డిఫరెంట్ అండ్ మెహరున్నిసా ఈజ్ డిఫరెంట్. మెహరున్నిసా నూర్జహాన్గా మారి 15-16 సంవత్సరాల పాటు భారతదేశానికి క్వీన్గా తన పేరు మీద సీల్ కూడా ఉండేదట. ఆ రాచముద్ర అనేది చాలా తక్కువ మంది, ఎప్పుడు కూడా ఒక స్త్రీకి ఎప్పుడు కూడా ఒక రాణికి లేని చాలా క్రెడిబిలిటీస్ నూర్జహాన్కి ఉన్నాయి. తను చాలా సమర్థవంతంగా అటు సైన్యాన్ని, ఇటు
అంతఃపురాన్ని, తర్వాత రిబెలియన్ని అటాక్ చేయడము, ఎక్కడికక్కడ కూడా రిబెల్స్ని అడ్డుకోవడము, ఇవన్నిట్లో చక్కటి రాజకీయ చతురత చూపించింది. అయితే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 20th వైఫ్ రిటన్ బై ఇందు సుందరేషన్. సో నేను ఎంతవరకు చెప్పగలిగానో నాకు తెలియదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈ నావెల్ గురించిన కొంచెమైనా జిస్ట్ ఇవ్వగలిగానేమో అని అనుకుంటున్నాను. సో చదవాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, కాబట్టి కొద్ది పార్ట్స్గా మాత్రమే చెప్పాను, ఓన్లీ అవుట్లైన్ చెప్పాను. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ స్టిల్, ఎందుకంటే అక్బర్ అజ్మీర్ని చాలా నమ్ముకున్నాడట. అక్కడ సలీం చిష్తి దర్గా, అజ్మేర్ షరీఫ్ దర్గాని అక్కడికి వెళ్ళడము, ఆ తర్వాత అది ఒక పరంపరగా వాళ్ళ దగ్గర కొనసాగడము. అలాగే అక్బర్ ఇల్లిటరేట్ అయినప్పటికీ కూడా హిస్టరీ రాయడాన్ని ఎంతో ఇష్టపడేవాడు. సో ఆయనే అక్బరీ. సో అబుల్ ఫజల్ రోట్ అక్బర్నామా అని మనం చదువుకున్నాం. సో ఆ రాజులు కొంత ఎగ్జాగరేట్ చేసినప్పటికీ కూడా చరిత్రను పదిలపరుచుకోవాలనుకున్నారు. సో అక్బర్ లాంటి బాబర్ కానీ అక్బర్ కానీ వీళ్ళందరూ కూడా చరిత్ర పదిలపరచుకోకపోతే మనకి మొఘల్ రాజ్యాల గురించి ఇవన్నీ గురించి తెలిసేది కాదు. అక్బర్ నిరక్షరాస్యుడైనా కానీ అతను చరిత్రని రాయించుకున్నాడు. అది 3 volumes బుక్స్, బౌండ్ బుక్ని ప్రతిరోజు అతను ఆ గోల్డెన్ అక్షరాలతో ఉన్న పుస్తకాన్ని అతని చేతులతో తడిమేవాడట. ప్రతిరోజు కూడా చరిత్రలో అట్లా నేను నిలిచిపోవాలని కొనేవాడట. సో అక్బర్ చనిపోయే వరకు కూడా ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఎవరికి అప్పగించాలి అని ఒకలాంటి బాధ్యత. సో రూలర్స్లో ఆ బాధ్యత ఉన్న ఒక గొప్ప అరుదైన వ్యక్తిత్వము అక్బర్. సో నేను ఇంతమంది సింహాసనానికి పోటీ పడుతున్నారు, ఎవరికి ఇస్తే ఎక్కడ ముక్కలైపోతుందో, ఎక్కడ దీని ఇంటిగ్రిటీ దెబ్బతింటుందో, సో వాళ్ళు ఎప్పుడు కూడా మేము పరాయి దేశం నుండి వచ్చాము, ఇది మా దేశం కాదు అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. దీన్ని ఒక యూనిట్గా ఉంచాలని అనుకున్నారు. సో ఎక్కడైతే ఇది బ్రేకప్ అయిపోతుందో అని తను చివరి క్షణం వరకు కూడా టెస్ట్ చేస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసి. సో లాస్ట్కి సలీం కొనసాగగలుగుతాడు. సలీం కన్నా ఎక్కువగా మెహరున్నిసా అయితే, నూర్జహాన్ అయితే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది అని ఒక నమ్మకం అక్బర్కి కలిగిన తర్వాతనే అతను కొరనేషన్కి అనుమతిచ్చాడని చెప్తారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ నావెల్. ప్రతి ఫ్రేజ్ కూడా చాలా చూజీగా వర్డ్స్ కానీ ఎక్కడ కూడా డిఫికల్టీ లేకుండా చాలా టచింగ్గా ఎక్స్ప్రెస్ చేసింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. So I think I have said enough. So thank you for all your comments. Thank you for watching me. Thank you Sir Sri Sahil sir for this opportunity. సో మీ అందరికీ కూడా 20th వైఫ్గా నూర్జహాన్ నచ్చిందని అనుకుంటాను. సో వీలైతే ఈ పుస్తకం చదవండి, యూ విల్ బీ ఇంప్రెస్డ్. సో ఇలాంటిది ఏదైనా ట్రాన్స్లేట్ చేయగలిగితే కూడా బాగుండేది ఏమో ఆలోచన ఉంది నాకు. సో మనలో ఎవరైనా లేదా ట్రై చేద్దాము ఇలాంటిది ఈ బుక్ ట్రాన్స్లేట్ చేయడానికి. మెడీవియల్ హిస్టరీ ఒకసారి చూస్తే మనకి నూర్జహాన్ పాత్ర ఏంటో అర్థమవుతుంది. సో నూర్జహాన్ అంటే ప్రపంచానికే వెలుతురైనటువంటి నూర్జహాన్ జీవితం మనము ఈ 20th వైఫ్లో ఇందు సుందరేషన్ గారి ద్వారా తెలుసుకున్నాం. సో సార్, కెన్ ఐ sign off? So thank you dear all. Sahil sir, thank you very much. Thank you Aparna, bye. Thank you. Yes sir, ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Have a seat. Bye.